ఐదో భాగం అంగీకారం పెళ్లి. ఊరిలో ఎప్పటిలాగే వార్త వేగంగా వ్యాపించింది. కొన్ని వారాల్లోనే రెండు కుటుంబాలు కలిసి కూర్చున్నాయి. టీ కొట్టు దగ్గరో, పార్టీ ఆఫీసులోనూ కాదు, ఒకే భోజనం బల్ల దగ్గర రాణి స్వయంగా వండిన గోంగూర పచ్చడి, ఆవకాయ పంచుకుంటూ. తన కొడుకు తరపున రాణి చెయ్యి అడిగాడు ప్రసాదరావు. కళ్ళు తుడుచుకుంటూ శేషగిరి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒప్పుకున్నాడు. నా కూతురు మంచివాడినే ఎంచుకుంది అన్నాడు. నేను కూడా బాగానే ఎంచుకున్నట్టున్నాను. నా తలలో మొండితనం కడిగేయడానికి ఒక వరద అవసరమైంది అంతే. పెళ్లి చలికాలం మొదట్లో జరిగింది. మామిడి ఆకులు, బంతిపూలతో అలంకరించిన పందిరి కింద రాజారాణి మొదటిసారి కలిసిన ఆ బడి ఆవరణలోనే. ఇప్పుడు పెరిగి పెద్దదైన రావిచెట్టు నీడలో సగం ఆవరణ కప్పేస్తూ ఊరు మొత్తం వచ్చింది. రెండు వైపుల పార్టీ కార్యకర్తలతో సహా. ఆ ఒక్కరోజు జెండాలు పక్కన పెట్టి ఒకే బ్యాండ్ మేళానికి కలిసి డాన్స్ చేశారు. రాణి మెడలో మంగళసూత్రం కట్టి జంట అగ్ని చుట్టూ ఏడుగులు నడుస్తుండగా ప్రసాదరావు, శేషగిరి పక్కపక్కనే నిలబడ్డారు. ఇక శత్రువులు కాదు, బంధువులు, తాము పెంచిన పిల్లలు చివరకు నిజంగా రాజారాణి కావడం చూస్తూ, కులం వల్లనో పార్టీ వల్లనో కాక ఎదుట పెట్టిన ప్రతి గోడను దాటిన ప్రేమతో పట్టాభిషిక్తులైన రాజు రాణి. ఆ సాయంత్రం కృష్ణానది మీద సూర్యాస్తమయం చూస్తూ కొత్తగా పెళ్లైన జంట కలిసి కూర్చున్నప్పుడు రాణి తలను రాజా భుజం మీద ఆనించి అంది. అందరూ సమానమే అని బడిలో మనకు నేర్పించారు. మనం పిల్లలుగా అప్పుడే తెలుసుకున్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచానికి 12 పట్టింది. రాజా నవ్వుతూ ఆమె చేయి పట్టుకున్నాడు. అయితే మన పిల్లలకు కూడా మనం నేర్చుకున్నట్టే నేర్పిద్దాం, వేరే ఎవరూ ఏదీ వాళ్లకు వేరేగా నేర్పకుండా.